ఈ పాప అక్కడున్న కుక్కకి ఒక అమ్మాయి బిస్కెట్ తినిపించడం చూస్తుంది. అప్పుడు ఈ పాప పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ అమ్మాయి చేతిలో ఉన్న బిస్కెట్ లాక్కుని తినేస్తూ ఉంటుంది. దీంతో ఆ అమ్మాయికి పాప మీద కోపం వస్తుంది. అలాగే ఎందుకని నా చేతిలో ఉన్న బిస్కెట్ లాక్కున్నావని అంటుంది. అప్పుడు ఈ పాప ఆ కుక్కకి ఈ బిస్కెట్ నచ్చలేదేమో అందుకే అది తినట్లేదని నేను తీసుకున్నా అని అంటుంది. కానీ ఈ అమ్మాయి ఆ కుక్క తిన్నా, తినకున్నా నువ్వలా లాక్కోకూడదు అని అంటుంది. అప్పుడు ఈ పాప ఈమెకి క్షమాపణ చెప్పి, నేను 3 రోజులుగా ఏమీ తినలేదని చెప్తుంది. అందుకే ఆకలిగా ఉండి కుక్క బిస్కెట్ తీసుకోవాల్సి వచ్చిందని అంటుంది. పాప మాటలు విన్నాక ఈ అమ్మాయి జాలిపడి సరే ఆ బిస్కెట్స్ తీసుకెళ్లి తిను అని అంటుంది. అయితే పాప వెడుతూ ఉండగా ఆమె చేతిలోని కవర్ జారి కింద పడుతుంది. ఆ కవర్ నిండా డబ్బులు ఉండేసరికి మళ్ళీ ఈ అమ్మాయికి కోపం వచ్చి నీ దగ్గర ఇంత డబ్బు ఉంచుకుని 3 రోజులుగా తినలేదని ఎందుకు అబద్ధం చెప్పావు అని అంటుంది. ఇంతలో పక్కనే ఉన్న స్థానికులు కూడా ఈ పాపను దొంగ అనుకుంటారు. కాని ఈ పాప ఈ డబ్బును నా తల్లికి నడుము ఆపరేషన్ చేయించడానికి పోగు చేస్తున్నానని చెప్తుంది. అయితే ఆమెకు నా వెన్నుపూస ఇస్తున్నాను అని, కానీ ఆపరేషన్ కోసం డాక్టర్లు నన్ను బలమైన ఆహారం తినమన్నారు కాబట్టి ఇలా మీ కుక్క బిస్కెట్ దొంగిలించానని చెప్తుంది. ఇది విని ఈ అమ్మాయి జాలిపడి ఇంత మంచి పాపను ఇబ్బంది పెట్టానని బాధపడుతుంది. వెంటనే ఈమె తన దగ్గర ఉన్న 2000 రూపాయలు పాపకు ఇచ్చి ఈ డబ్బును నీ తల్లి హాస్పిటల్ ఖర్చులకు ఉపయోగించమని చెప్తుంది. ఇది చూసి అక్కడున్న స్థానికులు కూడా తమకు తోచిన సహాయం చేస్తారు. అప్పుడు ఈ పాప నోట్బుక్ తీసి తనకు సహాయం చేసిన వాళ్ల వివరాలు రాస్తుంది. ఎందుకంటే ఆపరేషన్ పూర్తయ్యాక ఎలాగోలా డబ్బును సంపాదించి వీళ్ల డబ్బును తిరిగి ఇవ్వాలని పాప అనుకుంటుంది. అయితే అటుగా వెళుతున్న ఒక కుర్రాడు ఈ పాప చేతిపై ఉన్న పుట్టుమచ్చ చూస్తాడు. ఇది చూసి ఈ కుర్రాడు షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఇలాంటి మచ్చ ఆ ఊరిలోని అపర కోటీశ్వరులు అయిన స్టార్క్ కుటుంబ సభ్యులకు మాత్రమే ఉంటుంది. వెంటనే ఈ కుర్రాడు ఆ పుట్టుమచ్చ ఫోటో తీసుకుని స్టార్క్ కుటుంబానికి చెందిన ఆ కోటీశ్వరుడికి పంపి వెంటనే అతనికి ఫోన్ చేసి బాస్ మీ కూతురు ఆచూకీ తెలిసింది అని చెప్తాడు. ఇది విని కోటీశ్వరుడు షాక్ అయి నేను ఎవరితో రిలేషన్లో లేను కదా, నాకెలా పాప ఉంటుందని అంటాడు. ఇంతలో ఇతడి తల్లి బాగా ఆలోచించమని చెప్తుంది. అప్పుడు ఈ కుర్రాడికి 6 సంవత్సరాల క్రితం నాటి తన లవర్ గుర్తు వస్తుంది. అయితే అప్పట్లో ఆమెకు నడుములో ప్రాబ్లం వచ్చి ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్తారు. కానీ వీరిద్దరూ అప్పట్లో చిన్నపాటి ఉద్యోగమే చేసేవాళ్లు. అందువల్ల ఆపరేషన్ డబ్బులు తన బాయ్ ఫ్రెండ్కు భారం కాకూడదు అని అతడితో తనకు హెల్త్ ప్రాబ్లం వచ్చినట్లు చెప్పకుండా దాస్తుంది. అందుకని ఒకరోజు ఉదయం ఇతడు నిద్ర లేచేసరికి ఆమె బ్రేకప్ చెప్తూ లెటర్ రాసి అక్కడి నుండి వెళ్లిపోతుంది. అయితే ఈ కుర్రాడు ఎంత వెతికినా సరే ఆమె ఆచూకీ కనిపెట్టలేకపోతాడు. కాని 6 సంవత్సరాలకు ఆమెకు పుట్టిన పాప ఆచూకీ తెలియడంతో వెంటనే ఈ కోటీశ్వరుడు ఆ పాపను తన దగ్గరకు తీసుకురమ్మంటాడు. కాని అప్పటికే ఆ పాప అక్కడి నుండి వెళ్లిపోతుంది. అయితే ఆ పాప హాస్పిటల్కి వెళ్లాలని అనడం విన్న ఈ అసిస్టెంట్ ఆ పాపని వెతుక్కుంటూ హాస్పిటల్కి వెళ్తాడు. అలాగే అక్కడ పాప ఉండటాన్ని చూసి వెంటనే ఆమె దగ్గరికి వెళ్లి మీ తండ్రి నిన్ను రమ్మంటున్నాడని అంటాడు. ఆ తర్వాత ఏమైందో చూడాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.